అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం సమీపంలోని ఇరుసుమండలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. నిన్నటితో పోల్చితే మంటల తీవ్రత 50% తగ్గింది. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది నియంత్రణకు శ్రమటోడుస్తూ ఉన్నారు. తాజాగా పెద్ద పైప్ లైన్ ద్వారా గొడుగు రూపంలో నీటిని లోపలికి చొప్పిస్తున్నారు. నేడు మంటలు అదుపులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇరుసుమండలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అమరావతి నుండి సీఎం చంద్రబాబు సైతం ఆరా తీస్తున్నారు. ఇక రాజమండ్రి ఇరుసుమండలో ఇంకా అదుపులోకి రాలేదు బ్లోఅవుట్. సో నియంత్రణను కూడా చేసేందుకు కూడా అక్కడ అధికారులు శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్. సీమబిందు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ యంత్రాలతో ఎక్కడైతే బ్లోఅవుట్ అయ్యి అగ్ని ఎగిసిపడుతుందో వాటిని తగ్గించేందుకు విస్తృతంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ సిబ్బందితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విపత్తు నిర్వహణ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు ఎలా కొనసాగుతుంది అనేది రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గొల్లపల్లి ఎమ్మెల్యే మనతో ఉన్నారు. మరి మీరు చూస్తున్నారు నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలా రెస్పాండ్ అయ్యారు, అసలు ఈ ప్రమాదానికి సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏంటి? మేము రెస్పాండ్ అవటం అంటే జరిగిందండి. వెంటనే కూడా మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300 to 400 పీపుల్స్ ని మేము ఇమ్మీడియట్ గా ఎవాక్యుయేట్ చేసాము. ఒక 3 షెల్టర్స్ తీసుకున్నాము. లక్కవరంలో ఒకటి, గొబ్బలపాలెంలో కూడా షెల్టర్ లోకి వెంటనే ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఫస్ట్ అయితే వాళ్ళు సేఫ్ ప్లేస్ లో పెట్టామండి. అంటే తర్వాత నిన్నటి నుంచి మనం కనుక ఇమీడియట్ గా చూసుకుంటుంటే నిన్నటి ఉన్నంత ఇంటెన్సిటీ కానీ ఆ ఫైర్ కానీ అది కానీ మనకు చాలా వరకు 70%, 80% వరకు అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఈ రోజు చాలా మంది ప్రజలు వచ్చి కూడా చూస్తున్నారు ఇక్కడ. అంటే భయపడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ లేదు అనే దానికి ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా ఉంటున్నారు. వాళ్ళు డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అలాగే మనకి కలెక్టర్ గారు కానీ సీఎం గారు మినిట్ టు మినిట్ పర్యవేక్షణ అయితే మాత్రం చేస్తున్నారు. ఇక్కడ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా నాకు మినిట్ టు మినిట్ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది అచ్చెన్నాయుడు గారు కూడా రెగ్యులర్ గా మనకి వాకప్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ కలెక్టర్ గారు, జేసీ మ్యామ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఉంది ఇక్కడ. ఓఎన్జీసీ గారు ఈ డీప్ అనే ఒక సంస్థ ఎట్లాంటిది, ఇది క్లోజ్ అయిపోయిన రిగ్ ని మళ్ళీ యాక్టివేట్ చేయడం వల్ల ఇది జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా అనేది. అసలు ఫైర్ ఎందుకు బ్లో అయింది, ఎందుకు ఇట్లాంటి జరిగింది అనేది ఆఫీసర్స్ తో వాళ్ళు డిస్కస్ చేస్తాం మేము. ఫస్ట్ అయితే మనకి ఇంపార్టెంట్ గా ఉన్నది ఏంటంటే కంట్రోల్ చేయాలి, ఫైర్ సెటిల్ చేయాలి. అది అయిన తర్వాత దాని నిమిత్తం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. మోస్ట్లీ ఒక 2-3 days పడుతుంది అంతే. ఈరోజు అయితే జరుగుతుంది. మనమే చూస్తున్నాం కదా నెట్ వేసి ఇవాళకి అట్లా తీవ్రత అనేది 70% అబోవే తగ్గిందని మనం చెప్పచ్చు. మానవ తప్పిదం కింద మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోయిన వెల్ ఆల్మోస్ట్. మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేస్తున్నారు అంటే 2-3 days లో స్టార్ట్ చేస్తారు అన్నప్పుడు అక్కడ వాళ్ళు కూడా కింద ఎంత బెడ్ ఉంది, గ్యాస్ బెడ్ ఎంత ఉంది అనేది వాళ్ళు సరిగ్గా అజంప్ చేయకపోవటం వల్ల ఇది జరిగింది. ఇక్కడైతే 4 గ్రామాల పైన అయితే ప్రభావం ఉందండి. ఇరుసుమండ, లక్కవరం, చింతలపల్లి, గొబ్బలపాలెంకి అయితే దీని ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా 100% ఉంటుంది. అంటే నిన్న మనం చూస్తున్నప్పుడు కొంచెం బ్రీతింగ్ కూడా ఇబ్బంది కలిగింది. ఇవాళ పరిస్థితి లేదు. బట్ ఇలాంటి ఫ్యూచర్ లో మాత్రం డెఫినెట్ గా అవ్వకుండా ప్రభుత్వం 100% చర్యలు అయితే డెఫినెట్ గా తీసుకుంటుంది. నిన్నటి నుంచి కూడా బ్యాక్ టు మినిట్ మేము ఇక్కడికి అరౌండ్ 12:30 నుంచి వాళ్ళు అధికారులు అయితే ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ గారు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళతో మన డీప్ టీమ్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా అండి. మేము తీసుకున్న మెజర్స్ కి ఇది 2.7 kilometers అయితే మేము డిగ్ చేసాము. అక్కడ వరకు కూడా బెడ్ అంతా ఉంది. ఎంత లెవెల్ ఆఫ్ ఉందని మేము క్యాలిక్యులేట్ చేసుకునే లోపే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వంలో ఒక భాగంగా ఉందని తెలుగుదేశం ఇన్ఛార్జ్ గా చెప్పడం కాదు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాయిస్ తోటే మనకు తెలుస్తుంది. మేము భయపడిన మాట అయితే వాస్తవం. ఇట్లా ఫైర్ రాగానే భయపడిన వాస్తవం. కానీ
కార్యకర్తలు కానివ్వండి, అధికారులు, యంత్రాంగం కానీ, ఫైర్ కానీ, ఇలాంటి రెస్క్యూ టీం అయితే కూడా మొత్తం ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి రావడం, అందరూ కూడా సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడం వరకే కాదు, వాళ్ళకి మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ మేము 24/7 అయితే మేము ఇక్కడే ఉన్నామండి. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మేము అయితే అంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పర్యవేక్షిస్తున్నాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మేము మాక్సిమం మేము చూసుకున్నాం అనేది ప్రజల దగ్గర నుంచి మాకు వాళ్ళ నుంచే హర్షం మాకు. నేను నైట్ అరౌండ్ 2 o'clock వరకు అయితే మాత్రం ఫైర్ డెన్సిటీ అంటే ఎక్కువే ఉందండి, ఆ తీవ్రత మాత్రం ఎక్కువ ఉంది. అండ్ తర్వాత కొంతగా వాళ్ళకి దగ్గర ఉన్నదంతా మనకి తగ్గడం చూసాము. ఇప్పుడైతే పరిస్థితి ఆల్మోస్ట్ ఒక రిగ్ ఓపెన్ అయినప్పుడు మనకి ఎంతైతే వస్తుందో అంటే అంత దాని మీద కొంచెం ఎక్స్టెంట్ ఆఫ్ లెవెల్ ఉంది. ప్రజలు కూడా మనకి ఇక్కడ తిరుగుతున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే మాత్రం 100% లేదు. మేమైతే దగ్గరుండే మనం చూసుకుంటాం. ఫ్యూచర్ ఇట్లాంటిది రిపీట్ కాకుండా ఉండాలని మా అందరి ఆకాంక్ష కూడా. దానికోసం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే టీమ్ తో మేము మాట్లాడుతాం. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా సీఎం సార్ గారు ఇది బ్యాక్ టు బ్యాక్ పర్యవేక్షిస్తున్నారు కాబట్టి 100% మేము అన్ని చూస్తాం. జరిగిన ప్రాంతం నుంచి స్పాట్ గా వెంటనే వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే సొంత నియోజకవర్గంలో జరిగింది. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి అంటే గణేష్ అంటే ఎక్కువగా కూడా అక్కడ చమురు నిక్షేపాల వెలికితీతకు సంబంధించి కూడా ఏదైతే ఒక కంపెనీ డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీకి కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి. బట్ అక్కడ ఎక్కువగా ఒకేసారి కూడా గ్యాస్ మంటలు ఎక్కువగా రావడం వల్లే కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా ఇదంతా జరగడం వల్ల కూడా చాలా ప్రమాదం తప్పింది అని అంటున్నారు. సో ఆ కంపెనీ నిర్వహించే కంపెనీ ఏదైతే ఉన్నారో డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు, నిజంగా రెండు కలిసి ఒకేసారి వచ్చిండుంటే గ్యాస్ మరియు మంటలు ఇంకా ఎక్కువగా ప్రాణ నష్టం జరిగి ఉండేది, అక్కడ ఓఎన్జీసీలో ఉండే పనిచేసిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయ్యేదంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. 1994లో ఓఎన్జీసీ సంస్థ ఈ ఆయిల్ బావు నుంచి ఆయిల్ వెలికితీత ప్రారంభించడం జరిగింది. అయితే కొద్ది సంవత్సరాలుగా ఇది పూడికిపోవడంతో దీన్ని రీడ్రిల్లింగ్ చేసేందుకు ఇది డీప్ ఇండస్ట్రియల్ ఆయిల్ లిమిటెడ్ కు 1400 కోట్ల రూపాయలకు కాంట్రాక్ట్ ఓఎన్జీసీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సంస్థకు ఉన్నటువంటి అనుమతులు ఏంటి అనేది కూడా పరిశీలన చేయాల్సి ఉంది. అసలు ఈ సంస్థకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదనేది చూడాల్సి ఉంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్నట్లుగా కొంత సమాచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉందనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇంత ప్రమాద స్థాయిలో జరిగిన తర్వాత ఆ సంస్థ యొక్క పనితీరు మీద కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి ఈ విచారణలో డీప్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి పనితీరు అంటే మానవ తప్పిదం కాబట్టి ఇక్కడ మానవ తప్పిదాలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇది విచారణ జరగాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆస్తి నష్టం ఇప్పటికే మనకు చూస్తున్నాం కదా, ఘటనా ప్రదేశంలో కోట్ల రూపాయలు విలువైనటువంటి సామాగ్రి మొత్తం కూడా తగలడిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే ఘటనకు సంబంధించి నియంత్రణ కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇంకా రేపు సాయంత్రం వరకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కెమికల్ తో కూడినటువంటి వాటర్ ని పంప్ చేస్తున్నారు. ఇదే క్రమంలో కొంత ఎగసిపడుతున్నటువంటి మంటల ఉధృతి తగ్గుతుంది. కానీ లోపల ఆయిల్ నిక్షేపాలు ఉండడంతో ఆ మంటల తీవ్రత ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అది ఎంతవరకు సమయం పడుతుంది అనేది ఓఎన్జీసీ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఏమోబింది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.